ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గత టెట్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మొక్క యొక్క ప్రధాన వేరును ఇలా పిలుస్తారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. పీచు వేరు, సమాంతర వేరు, తల్లి వేరు, పార్శ్వ వేరు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మొక్క యొక్క ప్రధాన వేరును తల్లి వేరు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది నది తెలంగాణలో ప్రవహించడం లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే తెలంగాణలో ప్రవహించని నది ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మంజీరా, ప్రాణహిత, తుంగభద్ర, కావేరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మంజీరా నది, ప్రాణహిత నది, తుంగభద్ర నది ఈ 3 నదులు తెలంగాణలో ప్రవహిస్తాయి. మరి తెలంగాణలో ప్రవహించని నది ఏంటి అంటే కావేరి నది అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో 1994, 1992, 1993, 1991 అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏంటిదంటే సో ఆప్షన్ 3లో ఉంది 1993 అనేది మన ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది పంటలలో తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేయబడే పంట ఏంటి అని చెప్పేసి మన క్వశ్చన్ అడగడం జరిగింది. వేరుశెనగ, మిరపకాయలు, చెరకు, పత్తి అని చెప్పేసి ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేయబడే పంట వచ్చేసి పత్తి అనేది మన ఆన్సర్ అనమాట. ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవ శరీరం యొక్క బరువులో ఉండే నీటి శాతం ఎంత అని చెప్పేసి మన క్వశ్చన్ అడగడం జరిగింది. 50%, 60%, 70% అండ్ 80% అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మానవ శరీరం యొక్క బరువులో ఉండే నీటి శాతం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3లో ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 70% అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరదల సమయంలో వ్యాపించే అంటువ్యాధులలో ఒకదాన్ని గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో కలరా, టీబీ, ఎయిడ్స్, డెంగ్యూ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి వరదల సమయంలో వ్యాపించే అంటువ్యాధుల్లో ఇక్కడ కలరా అనేది వరదల సమయంలో వ్యాపించేటువంటి అంటువ్యాధుల్లో ఒక వ్యాధి అనమాట. సో ఆన్సర్ వచ్చేసి కలరా అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో శిశోత్పాదక జంతువు ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆవు, మొసలి, కోడి, కప్ప అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో శిశోత్పాదక జంతువు ఏదంటే ఆప్షన్ 1 వచ్చేసి ఆవు అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలు మరియు దంతాలలో ఉండే ఖనిజ లవణం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. పొటాషియం, భాస్వరం, ఇనుము, అయోడిన్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎముకలు మరియు దంతాలలో ఉండే ఖనిజ లవణం ఏంటిదంటే భాస్వరం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాతీయ విద్యా విధానం 1986 ఈ క్రింది మౌలిక అంశాలలో వేటిని పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధిలో చేర్చాలని సూచించినది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబ భావన, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, సామాజిక అంతరాల కొనసాగింపు, స్త్రీ పురుష సమానత్వం అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఏ కామా, బి కామా, సి అండ్ ఈ మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఒకసారి చదువుతా చూడండి, జాతీయ విద్యా విధానం 1986 ఈ క్రింది మౌలిక అంశాలలో వేటిని పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధిలో చేర్చాలని సూచించిందంటే పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబ భావన, ఆ తర్వాత మనకి సి ఇవ్వడం జరిగింది శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం అండ్ ఈ ఇవ్వడం జరిగింది స్త్రీ పురుష సమానత్వం. సో ఇవి మన ఆన్సర్స్ అనమాట. ఏ, బి, డి, ఈ అనేది ఏ, బి, తర్వాత సి, ఈ అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానవులు, జంతువులు మరియు మొక్కలు నివసించే భూమి వాతావరణం యొక్క పొర ఏందని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. స్ట్రాటోస్పియరు, మీసోస్పియరు, ఎక్సోస్పియరు, ట్రోపోస్పియర్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మానవులు, జంతువులు మరియు మొక్కలు నివసించే భూమి వాతావరణం యొక్క పొర వచ్చేసి ట్రోపోస్పియర్ అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్రమును బోధించడం ద్వారా సాధించదలిచిన ముఖ్యమైన విద్యా ప్రమాణాలు ఏందని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. విషయ అవగాహన, పఠ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణం, తర్వాత ప్రశంస, సున్నితత్వం అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటిది ఆప్షన్ 1లో ఉంది. ఏ కామా, బి కామా, సి అండ్ ఈ ఓన్లీ అని చెప్పేసి మనకైతే ఆప్షన్ 1లో ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటిదంటే ఇక్కడ ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్రమును బోధించడం ద్వారా సాధించదలిచిన ముఖ్యమైన విద్యా ప్రమాణాలు ఏంటిదంటే విషయ అవగాహన ఒకటి, తర్వాత పఠ నైపుణ్యాలు, ఆ తర్వాత సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, ఆ తర్వాత ప్రశంస, సున్నితత్వం. సో ఏ, బి, సి అండ్ ఈ అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎంజైమ్లు లేని రసం ఏది అని చెప్పేసి మన క్వశ్చన్ అడగడం జరిగింది. క్లోమ రసము, ఆంత్ర రసము, జఠర రసము, పైత్య రసం అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో ఎంజైమ్లు లేని రసం ఏంటంటే మన ఆన్సర్ వచ్చేసి పైత్య రసం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ కంటి రుగ్మతలు మరియు వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. సో అంకాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్, ఆఫ్థాల్మాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంటి రుగ్మతలు మరియు వ్యాధులకు చికిత్స చేసే వైద్యుని ఏమంటామంటే ఇక్కడ ఆఫ్థాల్మాలజిస్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అనమాట.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎలిఫెంటా గుహల శిల్పంలో ఈ దేవుడు కనిపిస్తాడని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. సో ఎలిఫెంటా గుహల శిల్పంలో ఈ దేవుడు కనిపిస్తాడని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో గణపతి, తర్వాత బ్రహ్మ, శివుడు, విష్ణు అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఎలిఫెంటా గుహల శిల్పంలో శివుడు కనిపిస్తాడనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పటంలోని దూరానికి మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించేది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మైక్రోమీటర్, పటం స్కేలు, గజం కర్ర, గ్రీడ్ మైల్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పటంలోని దూరానికి మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించేది ఏంటిదంటే పటం స్కేలు అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 2లో మన ఆన్సర్ ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హైదరాబాద్లో సదర్ పండుగను ప్రతి ఏటా ఈ పండుగతో పాటు జరుపుకుంటారని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడిగాడు. సో హైదరాబాద్లో సదర్ పండుగను ప్రతి ఏటా ఈ పండుగతో పాటు జరుపుకుంటారు. సంక్రాంతి, దీపావళి, దసరా, బోనాలు అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్లో సదర్ పండుగను ప్రతి ఏటా సో దీపావళి పండుగతో పాటు జరుపుకుంటారనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 3వ, 4వ మరియు 5వ తరగతులకు ఈవీఎస్లు రూపొందించబడిన ఇతివృత్తాల సంఖ్య ఎంత అని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆప్షన్స్ చూసినట్టయితే 3, 6, 4, 5 అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 3వ, 4వ మరియు 5వ తరగతులకు ఈవీఎస్లు రూపొందించబడిన ఇతివృత్తాల సంఖ్య వచ్చేసి 6 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ప్రక్రియాత్మక ఉపగమం వలన పిల్లలకు కలిగే ప్రయోజనాల్లో ఒకటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో పిల్లలలో సంశయవాదం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఈ పద్ధతి పిల్లలు పరిశోధకులుగా మలచడానికి సహాయపడుతుంది. పిల్లలు కేవలం ప్రశ్నలపైనే దృష్టి సారిస్తారు. పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కింది వాటిలో ప్రక్రియాత్మక ఉపగమం వలన పిల్లలకు కలిగే ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే ఈ పద్ధతి పిల్లలు పరిశోధకులుగా మలచడానికి సహాయపడుతుంది అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విజయనగర సామ్రాజ్య శిథిలాలను ఇక్కడ చూడవచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. మదురై, విజయనగరం, హంపి, మైసూరు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి విజయనగర సామ్రాజ్య శిథిలాలను మనం హంపిలో చూడవచ్చు. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తైన మరియు ఏటవాళ్ళ అంచు కలిగి ఉంది. ఇది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇది సాత్పూర శ్రేణియా, పశ్చిమ కర్మల, ఆరావళి శ్రేణియా, లేకపోతే వింధ్య శ్రేణి అని చెప్పేసి మన ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తైన మరియు ఏటవాళ్ళు అంచు కలిగి ఉంది. ఇది పశ్చిమ కర్మలు అని చెప్పేసి మనకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూదాన్ ఉద్యమంను ప్రారంభించిన వారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. సో రావి నారాయణ రెడ్డి, జయప్రకాష్ నారాయణ్, తర్వాత మహాత్మా గాంధీ, వినోబా భావే అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు వినోబా భావే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పాఠ్య లేదా యూనిట్ ప్రణాళికలోని ఈ కింది సోపానం ప్రభావవంతమైన బోధనాభ్యసన ప్రక్రియ కొరకు పాఠ్యపుస్తక పరిధిని దాటి ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధత గురించి తెలియజేస్తుందని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆశించిన అభ్యసన ఫలితాలు, ఉపాధ్యాయుని లేదా బోధనా నోట్స్, తర్వాత మూల్యాంకనం, తర్వాత ఉపాధ్యాయుని ప్రతిస్పందన అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి పాఠ్య లేదా యూనిట్ ప్రణాళికలోని ఈ క్రింది సోపానం ఏదైతే ఇక్కడ ఉపాధ్యాయుని లేదా బోధన నోట్స్ అనేది ప్రభావవంతమైన బోధనాభ్యసన ప్రక్రియ కొరకు పాఠ్యపుస్తక పరిధిని దాటి ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధత గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఉపాధ్యాయుని లేదా బోధన నోట్స్ అనేది మన ఆన్సర్ అనమాట. టీచర్ లేదా టీచింగ్ నోట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింధు నాగరికతలో అత్యంత విస్తృతంగా ఉపయోగించిన లోహం ఏందని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో బంగారం, సీసం, రాగి, వెండి అని చెప్పేసి ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి సింధు నాగరికతలో అత్యంత విస్తృతంగా ఉపయోగించిన లోహం వచ్చేసి రాగి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బాడీ బిల్డర్లు కండరాలు మరియు శరీర ద్రవ్యరాశిని బలిష్టం చేసుకోవాలి. వారు తీసుకునే ఆహారంలో ఇవి సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో పీచు పదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి బాడీ బిల్డర్లు కండరాలు మరియు శరీర ద్రవ్యరాశిని బలిష్టం చేసుకోవాలంటే మరి వారు తీసుకునేటువంటి ఆహారంలో సమృద్ధిగా ఉండాల్సింది ఏంటిదంటే ప్రోటీన్లు అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వడదెబ్బ తగిలినప్పుడు శరీరం సాధారణ ఉష్ణోగ్రతను తిరిగి పొందిన తర్వాత మనం రోగికి దేనిని ఇవ్వాలి అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఓఆర్ఎస్ ద్రావణం, గ్లూకోజ్ ద్రావణం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, అయోడిన్ ద్రావణం అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వడదెబ్బ తగిలినప్పుడు శరీరం సాధారణ ఉష్ణోగ్రతను తిరిగి పొందిన తర్వాత మనం రోగికి ఓఆర్ఎస్ ద్రావణం అనేది ఇవ్వాలి అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనం తీసుకునే ఆహారంలో ఈ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఏ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనం తీసుకునే ఆహారంలో ఈ విటమిన్ అంటే విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి అనేది వస్తుంది అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో తెలంగాణలో ఉన్న జల విద్యుత్ కేంద్రాన్ని గుర్తించండి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్, కాకతీయ పవర్ ప్లాంట్, తర్వాత ఎన్టీపీసీ రామగుండం, జైపూర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రం ఏంటిదంటే నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో నిర్మాణాత్మక మదింపులో పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు అంశం యొక్క భారత్వం ఏందని చెప్పేసి ఇక్కడ మనకి అడగడం జరిగింది. సో 40%, 30%, 10%, 20% అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో నిర్మాణాత్మక మదింపులో పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు అనే అంశం యొక్క భారత్వం ఎంత అంటే సో 20% అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇక్కడ చేశాడు అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో సారనాథ్, వైశాలి, లుంబిని, బుద్ధగయ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సారనాథ్లో చేయడం జరిగింది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భరత్పూర్ పక్షుల అభయారణ్యం ఈ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో భరత్పూర్ పక్షుల అభయారణ్యం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. సో ఇవి గత టెట్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ గురించి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.